హాయ్ అండి. ఈ రోజులను బట్టి ఎదుటి వాళ్ళకి సహాయం చేసిన తర్వాత బాధపడాల్సిన రోజులు ఎక్కువైనాయి. సహాయం చేసిన తర్వాత వాళ్ళు ఎప్పుడన్నా అసలు మేము మీకు అలా చేసాం, మేము మీకు ఇలా చేసాము, మేము తప్ప మీకు గతి లేదు అనే ఒక్కొక్క మాట ఉంటుంది చూసారా? ఆ సహాయం చేసినోడు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అంటే సహాయం చేసిన వాడిని అస్తమానం పొగడమని ఇలా ఏదైనా మెడల్స్ కప్పమనో పైన ఎత్తుకోమనో చెప్పట్లేదు. అసలు ప్రపంచంలో నా అంత గొప్పవాళ్ళు లేరు, నేనే అహంకారి, నేనే గొప్ప, నేనే తోపు, మీ అందరూ దేనికి పనికిరారు అనే మాటలు ఉపయోగిస్తుంటారు చూసారు కొంతమంది. అప్పుడు చాలా ఒళ్ళు మండుతుంటుందండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళ కోసమో మనం ఇవన్నీ చేస్తుంది, ఇలాంటి వాళ్ళ కోసమో మనం వాళ్ళతో వీళ్ళతో తిట్టించుకుంటుంది, ఇలాంటి వాళ్ళ కోసమో మనం రోడ్డు ఎక్కేస్తుంది అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. వాళ్ళు మాత్రం మన కోసం ఏమైనా చేశారా అంటే ఎవరితో మన కోసం ఫైటింగులు చేయరు, మన కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడరు, మన కోసం వెళ్ళి ఏది త్యాగాలు చేసేరు, మన కోసం వెళ్ళి ఏదన్నా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోరు. కానీ ఎదుటి వాళ్ళు మాత్రం కోసం మనం అన్నీ నాశనం చేసేసుకోవాలి. తీరా చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు మన ముందు ఇచ్చే బిల్డప్లు చూస్తుంటే అరికాల మంట నెత్తుకొస్తుంది. చూద్దాం, ఇవాళ మన ఫాలోవర్ పెట్టారు, మేడం ఎదురుకుండా వాళ్ళకు చేసిన తర్వాత వాళ్ళు మనం చూసే విధానం మనం ఏదో చేతకాని వాళ్ళలాగా, అది చాలా బాధాకరంగా ఉంది మేడం అంది. బాధపడకమ్మా, లక్ష్మి ఆవిడ పేరు, బాధపడకమ్మా, అన్నీ సర్దుకుంటాయని చెప్పాను. మీరేమంటారు?